ఈ రోజు ఏ నియోజకవర్గం తీసినా అవినీతి మయంతో శాసనసభలు పరిపాలన చేసే సందర్భంగా గత చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఒకే జిల్లాలో ఈ అభ్యర్థి నా నియోజకవర్గం ఆ అభ్యర్థి నీ నియోజకవర్గం కొందరిని శ్రీకాకుళం నుంచి కూడా తీసుకొచ్చి మరి మనకి నియోజకవర్గాలను నిలబెట్టిన సందర్భం మనం చూసాం. కాబట్టి ఒకే పార్టీలో వేరే పార్టీలు అయితే వేరు, ఒకే పార్టీలో ఇటువంటి విధానాన్ని అవలంబించి మన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఎంత దౌర్భాగ్యాన్ని పరిపాలన చేశారో మనందరూ చూసాం. కాబట్టి మిమ్మల్ని అందరినీ కోరేది, ఇది నేనైతే వ్యక్తిగతంగా భావించేది మాట్లాడుకునే సమయం కాదు, ఆలోచించే సమయం కాదు. ప్రతి కార్యకర్త నాయకుడు ఓటర్ ఇంటికి వెళ్ళి తెలుగుదేశం పార్టీ గుర్తు సైకిల్ కి, జనసేన పార్టీ గుర్తు గ్లాస్ కి, భారతీయ జనతా పార్టీ గుర్తు కమలంకి ఓటేసి 3 పార్టీల ఉమ్మడి అభ్యర్థిని గెలిపెట్టాలని చెప్పి చేతులెత్తి నమస్కరించి కోరవలసిన సందర్భం. మొన్న మధ్య పత్రికా సమావేశం పెడితే ఆ సమావేశం అడిగారు, అయ్యా మేము 3 పార్టీలు కలిసి ఏం చేస్తాయని. ఈరోజు జగన్మోహన్ రెడ్డి పరిపాలన మాత్రం మీరు చెయ్యండి అని చెప్పి చెప్పారు. మాట ఎంత దళితులైన ప్రజలైతే మీరు చెయ్యండి అని చెప్పి చెప్పడం జరిగింది. కాబట్టి ప్రజలలో నేను అందరూ కోరేది, ఇది చారిత్రాత్మక అవసరం. చంద్రబాబు నాయుడు గారి యొక్క విజన్ కి, పవన్ కళ్యాణ్ గారి నిబద్ధతకి ప్రజలు మాజీ మంత్రివర్యులు నర్సీపట్నం శాసనసభ అభ్యర్థి మా గురువు గారు గారికి అందరూ పెద్ద ఎత్తున స్వాగతం పలకాలని చెప్పేసి ఉత్తరాఖండ్ జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మాట్లాడుతున్న రోజుల్లోనే మొట్టమొదటిగా గడబెట్టినటువంటి మన నాయకుడు మా గురువు గారు టైగర్ అయ్యన్న పాత్ర ఆ పోరాటం ఫలించాలంటే ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా చంద్రబాబు నాయుడు గారి మిషన్, పవన్ కళ్యాణ్ గారి యొక్క నిబద్ధత, నరేంద్ర మోడీ గారు దేశ ప్రధానిగా కాకుండా ప్రపంచ నాయకుడిగా గుర్తింపు పొందినటువంటి గొప్ప పరిపాలన దక్షత గల నీతి నిజాయితీగా మారిపోయినటువంటి ఒక ప్రభుత్వాన్ని నడిపినటువంటి నరేంద్ర మోడీ గారు 10 సంవత్సరాలు గతంలో అనేక ప్రభుత్వాలు పరిపాలన చేశాయి. సంవత్సరానికి 2 స్కామ్ల తరఫున 10 సంవత్సరాల్లో 20 స్కామ్లు చేసిన ప్రభుత్వాన్ని చూసాం. స్కామ్ల మీద నిరూపణ కాదు, ఆరోపణ లేకుండా స్వచ్ఛమైన పాలన అందించి ఆ రాముడు వారసుడిగా రామ మందిర నిర్మాణం చేసిన నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని అందరం బలపరచవలసిన అవసరం. చాలా మంది అంటారు పవన్ కళ్యాణ్ గారు ఎందుకు సహకరించారని. వారికి ఒక సామాజిక స్పృహ ఉంది. పవన్ కళ్యాణ్ గారు అడిగారు, మీకు భారతీయ జనతా పార్టీకి తెలుగుదేశం పార్టీకి ఎన్ని సంవత్సరాలు పొత్తుంటుందని అడిగితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాగుపడేంత వరకు కూడా 3 పార్టీలు కలిసి చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. కాబట్టి మిమ్మల్ని అందరినీ కోరేది, ఓటర్ మార్చాలకి వెళ్ళండి, ఉమ్మడి అభ్యర్థులు గెలిపించడం కోసం మనందరం కూడా పాటుపడాలి. ఈ కలయిక ఫలించాలంటే రాష్ట్రంలో, కేంద్రంలో మన శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యుల్ని గెలిపించుకోవాలా. ఈ రోజు సీఎం రమేష్ గారి గురించి ఒక విషయం అందరూ చెప్తున్నారు, ఎక్కడో నుంచి వచ్చారు వారు ఇవ్వచేసి మా యొక్క పెద్ద పారిశ్రామికవేత్త మా అందరూ రాష్ట్రం ఒకటే. అమ్మా అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో నరసింహ మానవులు చాలా నియోజకవర్గాలు వెనకబడ్డాయి. ఉద్యోగాల కోసం మీ ఇంటింటికి ఓటడానికి వెళ్తే, అయ్యా మాకు చదువుకున్న గొర్రెలు ఇంట్లో ఉద్యోగాలు లేవో చెప్తే, అమ్మ తప్పకుండా సీఎం రమేష్ గారు
పార్లమెంట్ సభ్యులు అవుతారు. ప్రతి శాసనసభ నియోజకవర్గంలో ఒక ఇండస్ట్రియల్ క్లస్టర్ పెట్టి ఏ ఇంట్లో కూడా నిరుద్యోగులు చేస్తామని మాటించారు. ఖచ్చితంగా మీ యొక్క కేంద్రంలో ఉన్న పలుకుబడిని ఉపయోగించి పారిశ్రామిక అభివృద్ధి, అదేవిధంగా పెద్దలు కొండ రామకృష్ణ గారు మా ప్రాంతంలో గారు అందరం కూడా ఎంతో బలకన్నాం. పెద్దలు అయ్యన్న పాత్రి గారి సహకారంతో, చంద్రబాబు నాయుడు గారి చొరవతో మనం శాంక్షన్ చేయించుకున్న కూడా గత నడుపు నడిచి ఈ ప్రభుత్వం వచ్చి ఉత్తరాంధ్ర సుజల పథకాన్ని అడుగుపెట్టింది. మళ్ళీ కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారంతో మా జిల్లాలో 1,50,000 ఎకరాలకి, ఉత్తరాంధ్ర జిల్లాలకి 8 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే ఉత్తరాంధ్ర సుజల పథకం మీ వల్ల మన సహకారం కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి రైతాంగం ఎదుర్కొంటారు. అన్న మా ప్రాంతంలో రోడ్లన్నీ కూడా పూర్తిగా ధ్వంసమైపోయి ఉన్నాయి. ఎవరైనా ప్రయాణం చేయాలంటే నడుములు చూసే పరిస్థితి. మీ మీటింగ్ కూడా ఉదయం 10 గంటలకు పనిచేస్తే కానీ 12-1 గంటలు చేరుకోలేకపోయాయి. దయచేసి కేంద్ర ప్రభుత్వ సహకారంతో నరసింహ మా గురుగారు అయిన అందరూ కార్యకర్తలు కొంచెం అందరూ మీడియా వాళ్ళు కాదు సార్. లింక్ నీకు తెలిసాడు కదా లింక్ కార్యకర్తలేనండి కొద్దిగా ఎలా చెప్పండి. మన రెడీ పుట్టినరోజు ఎవరు పార్టీ స్థాపించిన రోజు ఎవరు అంటే పవిత్రమైన రోజులకి పవిత్రమైన రోజున మన గడ్డ మీద అడుగుతున్నాడు సీఎం రమేష్. శుభాకాంక్షలు సీఎం గారికి వైఎస్ గారికి నా అభినందనలు. అందరూ చెప్పవలసిన అవసరం అని చెప్పి మాట్లాడతాం. యుద్ధం మొదలైంది, యుద్ధాన్ని రెడీ థ్యాంక్ యూ. ఎందుకంటే యుద్ధం మన పరిపాలన ముఖ్యమంత్రి ప్రాంతాల రాక్షసుడు ద్రౌపదీరాయుడు ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన వ్యక్తి. అటువంటి వ్యక్తి మీద పోటీ చేస్తున్నాం, యుద్ధానికి బయలుదేరుతున్నాం. న్యాయంలో ఓడిపోతున్నాం. ఇక అయ్యన్నపల్లిలో చంద్రబాబు నాయుడు గారు సీఎం రమేష్ గారు ముఖ్యమంత్రి. ఈ రాష్ట్ర భవిష్యత్తు ముఖ్యం, ఈ దేశం భవిష్యత్తు ముఖ్యం, మా పిల్లల భవిష్యత్తు ముఖ్యం. దానికోసం మనందరం కూడా ఈ పోరాటం చేయాల్సిన అవసరం ఉంది, వెలిగిలో గెలవాల్సిన అవసరం ఉంది. దానికి మీ అందరూ సహకారం అవసరం చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. 4 నిమిషాలు బస్ యాత్ర ఆదివారం చేశాడు, మెరికాపయాత్ర చేశాడు. ఇప్పుడు బస్ యాత్ర దేనికి బస్ యాత్ర మీకు దేనికి ఏం పీకే మేము అబద్ధాలు ప్రజలు మోసం చేసాం. ఒక్కడైనా చేసిన వాళ్ళకు ఈ రాష్ట్రానికి రాజధాని అన్ని రాష్ట్రాలకి రాజధాని ఉంది, రాజధాని లేదు. సిగ్గుపడే సంవత్సరం రాజధాని
గోదావరి గోదావరి దౌర్భాగ్యాన్ని ఇంటికి పంపించాలా వద్దా ఒకసారి అవసరం లేదు. పోలవరం వచ్చిన పోలవరం అన్నారు ఈ దౌర్భాగ్యంలో అక్కడ వచ్చిన పోలవరం చంద్రబాబు శాతం పూర్తి చేస్తే 5 సంవత్సరాల్లో 2 శాతం కూడా పూర్తి చేయండి దౌర్భాగ్యులు ఈ జగన్మోహన్ రెడ్డి. ఈ దౌర్భాగ్యం రాష్ట్రంలో రాష్ట్రాలు గారు అధికారులు గారు సుమారు 60 లక్షల మంది ఉన్నారు. వాళ్ళందరినీ మోసం చేశారు ఈ దౌర్భాగ్యంలో. సిపిఎస్ వస్తువులు ఉన్నారు. ఏం చేశారు? 60 లక్షల రాష్ట్రాలు తీరిపోయింది. ఉద్యోగస్తులు తెలుగుదేశం పార్టీకి ఓటు చెప్పి ఇలాగ నిర్ణయం తీసుకోవడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా చేస్తాం. అంతేకాకుండా అన్ని అభిప్రాయాలు అన్నారు 3,000 అన్నారు. మనం చేస్తాం. మొట్టమొదటి రాష్ట్రంలో ప్రశ్నించిన రామారావు ఎవరో మర్చిపోవడం లేదు. ఎందుకంటే ఆ రోజుల్లో 30 రూపాయలు ఇచ్చాం. దానివల్ల చంద్రబాబు గారు పెంచుకుంటూ వచ్చాను. ఈవేళ 20,000 అంటే ఈడు 3,000 రూపాయలు. జనం ఆ మాట్లాడలేదు, మాకు ఓటు లేదు. చాలా మోసం చేశాడు. మొదటి నుంచి 3,000 ఇచ్చడానికి సంవత్సరం సభ్యులు అలాగే పెంచుకుంటూ వచ్చారు. దాంట్లో పెద్ద మోసం చేశారు. ఒక్కొక్క ప్రస్తుతానికి 27,500 రూపాయలు ఒక్క నీచులు ఈ జగన్మోహన్ ఈ సందర్భంగా చేస్తాం. చదువుగా ఆ రోజు ఏమన్నాడు? అమ్మ అక్కలారా అమ్మలారా మేము వచ్చిన గాంధీ సాగు వద్దు అన్నారమ్మా. చేశారమ్మా ఈ నీటిని వేయించారమ్మా. ఆ రోజు ఏమైందండి? అదేమోనండి వ్యవస్థలు వస్తున్నాయి. వ్యవస్థలు వచ్చి లోపు గాంధీ సభ రద్దు చేయకపోతే మేము ఓటే వచ్చిందా అడిగిన హక్కులు లేదు. అదే మీరందరూ కూడా ఆలోచన చేసి రేపు జరగబోయే ఎన్నికల్లో ఉమ్మడిగా పోటీ చేస్తున్నాం. ఎందుకు చేస్తున్నాం? అవసరం ఉంది. తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ 3 పార్టీలు కలిపి ఈ దుర్మార్గాన్ని రాజకీయ సమాధి చేయడం కోసం కాబట్టి అందరూ కూడా సాధించవలసినది అవసరం పనిచేస్తాం. ఇలా బీజేపీతో మనకు చాలా అవసరం ఉంది. మనం చూస్తున్నాం భారతదేశంలో ఎక్కడ చూసినా ఏ రాష్ట్రం చూసినా సంబంధించి ఆ ప్రాంతంలో ఆయన మన జరిగింది. వీళ్ళందరూ కలిసి తప్పనిసరిగా మన ప్రాంతాన్ని ముందుకు తీసుకెళ్లాలంటే ఒక వ్యక్తి కావాలి. మన ప్రాంతానికి సంబంధించిన ఏదైతే అనేక కార్యక్రమాలు ఉన్నాయో ఇక్కడ నుంచి అచ్యుతాపురం రోడ్డు, అక్కడ వెంకటాపురం నుంచి మన ఘాటి 4,000 ఘాటి 2 రోజులు కాదు. మన ప్రాంతం వెంటబడిలో ఒక పంచాయతీ శాఖ మంత్రులు పంచాయతీని దుర్వినియోగం చేస్తే ఏమీ మాట్లాడకుండా ఉండి ఈ ప్రాంతానికి ఎదురు మంత్రులు కాదు. ఒక్క మంత్రి అయినా ఒక్క మంచి పని చేశారని చెప్పాలి. ఇవాళ ప్రజలను నిలదీయాలి. మనందరూ కలిసి వీళ్ళందరినీ ముందుకు మనందరూ చేతులుగా సందర్భం ఉన్నట్టు తెలియజేస్తారు. మనందరూ తప్పనిసరిగా ఈ 3 రోజులు ప్రజల మనస్సులో ఎందుకు తెలియాలి? గ్యాస్ ఆధార్ మనకి నీరు తాగాలన్నా ఏం చేయాలి? మనిషి కావాలి గ్యాస్. ఇవాళ ఎక్కడికి ప్రయాణం చేయాలి? రాష్ట్రం బతుకోవాలన్నా అలాగే మనకి ప్రాంతానికి లక్ష్మి కావాలి.
కేవలం పూలపైనే ఆ తల్లి విరాజమానానికి సంపత్తులు కావాలంటే కేవలం పూలు కావాలి. కనుక మనందరూ ఈ ముగ్గురు ప్రతినిధులకి ప్రజల మనసుల గురించి తప్పనిసరిగా కృషి చేయాలి. ఆ విధంగా తెలియజేస్తూ నరేంద్ర మోడీ గారి అభివృద్ధిలో చంద్రబాబు నాయుడు గారి ఆలోచన పథం అలాగే పవన్ కళ్యాణ్ గారి పురాత పదిమ మరి మూడు రాష్ట్రానికి కావాలంటే మనందరూ కూడా మొక్కటంగా మన హృదయాలు పెట్టుకుని ఇవాళ నుంచి 45 రోజుల పాటు అల్పలేకుండా ప్రతి ఇంటికి ప్రతి వారికి వెళ్ళాలి. ఎందుకంటే వైసీపీ వాళ్ళకి సంబంధించిన రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అన్ని అంశాలని మొదటి వ్యవస్థని తన కోసం వాళ్ళు అభివృద్ధి చేస్తుంది. డబ్బులు నగరాలిస్తుంది. వీటిని ఎదుర్కోవాలి. మాత్రం సైనికులుగా మారాలని ఎదురు తెలియజేస్తూ ముగిస్తున్నారు. మనకి పూర్తి సహాయం మద్దతు ఇవ్వడానికి బీజేపీ బాధ్యతగా లోక్సభ జయప్రకాష్ నారాయణ గారు అనేక రకాల విషయాల్లో అద్భుతమైన విశ్లేషణ జయప్రకాష్ నారాయణ గారు కూడా ఇవాళ ఎన్డీఏకి మద్దతు ఇవ్వడం జరిగింది. ఆ రాష్ట్ర అధ్యక్షుడు బీజేపీ బాధ్యత కూడా మనతో పాటు ఉన్నారు. మనం తప్పనిసరిగా మన ప్రాంత అభివృద్ధికి కూటమికి ఓటు వేసిన మనందరం ప్రయత్నించాలని తెలియజేస్తూ ముగిస్తున్నాను. భారత్ మాతాకి మాతరం మాతరం. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. అందరికీ ధన్యవాదాలు. ఈ రాష్ట్రం 2 రోజులు ఇక్కడ నుంచి బాబు వెళ్ళేవాడు. కేంద్రం ఏ రకంగా ఉందో చూడాలంటే అనకాపల్లి నుంచి ఆనందపురం చూడండి ఎంత చక్కగా ఉద్దేశం నరేంద్ర మోడీ. ఇప్పుడు మన యొక్క 2 నిమిషాలు మాట్లాడతారు. నేను చెప్పకపోయిన వారు కూడా ఆకర్షించినప్పుడు ఆ 2 నిమిషాలు మాట్లాడతారు. ఇక్కడ విచ్చేసిన భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ పోరాట యోధులు అందరికీ కూడా నా నమస్కారం. ఈ రోజు మరి సీఎం రమేష్ గారు మొదటిసారిగా అనకాపల్లి విచ్చేసిన సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా నమస్కారాలు తెలియజేస్తున్నా. అయితే మనం అనేకసార్లు విన్నాం, వీళ్ళందరూ కలిసి వస్తున్నారు, జగన్మోహన్ రెడ్డి ఒకరిగా వస్తున్నారు, ఇలా కొంచెం ముందుకెళ్తే సోమవారం సింగేగా వస్తున్నారు. బాబు మీ అందరికీ తెలుసుకోలేదు, అది సింహమో లేక ఇంకొక సింహమో నాకు తెలియదు. కానీ ఊళ్ళో 2019 నుంచి 24 వరకు మొత్తం అందరినీ తినేసి కలిసేసి ఎరగొచ్చేసి అన్ని చేసినప్పుడు మొత్తం అందరూ కలిసే కదా, అందరూ కలుస్తారు కదా. ఆ కలయికే ఆ ఊరిని తయారు చేసుకునే ఒక కలయికే భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ అని మనందరం గుర్తు చేసుకోవాలి. అదేవిధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి మరి సంక్షేమ పథకాలు ఇచ్చి ఈ రాష్ట్రంలో సంక్షేమ పథకాలను గెలిపిస్తాయనే మాట మాట్లాడారు. ఇప్పుడే పెద్దలు మరి అయ్యన్న పాత్రుడు గారు చెప్పారు, సంక్షేమ పథకాలకి కేరళ బెటర్స్ ఆల్రెడీ నందమూరి తారక రామారావు ఈయనేమో కొత్తగా ఇచ్చేసిన సంక్షేమ పథకాలు. ఈ సంక్షేమ పథకాలు ఎలా ఉంటాయంటే మందుకు డబ్బులు లేకపోతే, మందుకు బజార్లో డబ్బులు లేకపోతే ఆ రోజు ఒక పాయసం బటన్ నొక్కుతారు. ఆలోచించాలి, గుర్తు చేసుకోవడం. మందు వీళ్ళు మధ్యలో ఉండే వాళ్ళందరూ కూడా ఏదైతే సార్ మధ్యలో సేల్స్ అగ్రిమెంట్ ఉన్నది, పొద్దున్న ఒక బటన్ నొక్కుతారు. ఆ బటన్ ద్వారా మనం మళ్ళా డబ్బులు జనాలకు వెళ్తే జనాల డబ్బులు మళ్ళా మన పాకెట్లో పడతాయి. ఇది సంక్షేమ పథకం. అవునే కాదండి, ఆలోచించండి. జగనన్న ఇల్లు పథకం అమ్మవారికి రెడీ అన్నట్టు కాదన్నది. ఆ జగనన్న ఇల్లు ఎక్కడికి వెళ్తుందండి? మళ్ళా మధ్యలో జగన్మోహన్ రెడ్డి గారు జోరులో మా నియోజకవర్గంలో మరి
మొత్తం 7 అందరూ కన్నబాబు ఓడిద్దాం అనుకున్నారు, కేవలం డబ్బు కూడా ఉన్నాడు. కన్నబాబు పక్కన ఉన్న వాళ్ళని అడిగారు, ఏంటో డబ్బు ఉందా? జగన్మోహన్ రెడ్డి గారు పంపించారండి. ఎంత వచ్చిందంటే లెక్కేస్తారు సార్, అంతా కూలి పెట్టేసిందండి. డబ్బు అంతా కూలి పడుతుందండి, కొంచెం తుడుచుకొని లెక్క పెడుతున్నామండి. మరి ఆ పాపం సొమ్ము కూలి పట్టకపోతే ఏది పడుతుంది? ఆ డబ్బు అడిగే వారికి మన ఆత్మహత్య కావాలకి చిన్న చిన్న పిల్లలు కూడా రోడ్డు మీద పెట్టే ఈ చేయబోతుంది, సంపాదించిన ఈ చేయబోతుంది. ఆ డబ్బుతో మళ్ళా ప్రజలు మళ్ళా ప్రజలు రోడ్డు మీద పెట్టడానికి ఈ రోజు ధైర్యంగా డబ్బుందని చెప్పి మాట్లాడుతుంటే నేను అంటున్నా, ఇదే నుంచి అచ్యుతారావు గురించి మోటార్ మీద ధర్నాలు చేస్తాం, కేంద్రం కూర్చున్నాం, ఏం చేసినా కూడా ఈ రోజు వరకు మరి మనకి దిక్కు లేదు. ఆఖరికి 5 సంవత్సరాల కాలంకి ఇక్కడ అమలుకి మరి ఎమ్మెల్యే ఇస్తే 5 సంవత్సరాల నుంచి రోడ్డు గురించి పట్టించుకునే వాళ్ళు లేదు. కానీ ఆఖరి ఎలక్షన్ రోజు మాత్రం ఈ 4 రోజుల్లో మాత్రం రోడ్డు వేసుకుంటే అంటే గ్రామాలను పంటని మరి పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పుడు ఆ రోడ్డు వేయడానికి ప్రారంభించిన చిత్తశుద్ధి లోపంతో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అత్యంత ఎవరైనా సరే బిల్లు లోపల ఉన్నాయి. మీకు తెలుసు లేదు, 6 అంట మరి మంత్రి గారు చేసిన అన్న కొంత కాంగ్రెస్ గారికి తెలుసు. 6 రోడ్డుకి నిజంగా కూడా మనం కంప్లైంట్ వచ్చిన కంప్లైంట్ ముందు రోడ్డు కానీ తర్వాత చూసుకున్నాం అని చెప్పారు. ఆఖరికి కనీసం మరి పాలన కూడా చాటకాన్ని ఈ వ్యక్తులు ఈ రోజు మళ్ళా వచ్చి ఏ మొహంతో వచ్చి ఈరోజు ఓట్లు పరిస్థితి. నేను అంటున్నా, ఈరోజు ఒకే ఒక్క విషయం చెప్తున్నా, అన్ని మర్చిపోయారు, ఏది మాట్లాడారు. మనం ఈ మధ్యకాలం చూసాం, మొత్తం ఒకటే సిద్ధం, ఒక అక్షరం, ఒక సిద్ధం. అలాగే ప్రతి దగ్గరికి వెళ్ళిన తర్వాత నా ఫలితాలను చూసి మీరు ఓట్లేదు అంటున్నారు. ఎందుకో తెలుసా మీరందరూ తెలుసుకోవాలి. బాబు నువ్వు ఏం చేస్తావు? చర్చికి ప్రజలకు వస్తే ప్రతి దగ్గర కూడా మోసం, ప్రతి దగ్గర కూడా మరి మాయ కనపడతారు. కాబట్టి నా ఫలితాలను ఒక మొక్క తెలియజేస్తున్నాడు. ఈసారి ఆ అభ్యర్థి నిర్వహించాల్సింది మీరు ఏం చేస్తారు? రోడ్డు ఏంటి, మధ్య ఏంటి, పొలం ఏంటి, స్టీల్ ఏంటి, అలా ఒక్కొక్కటి ఈతే ఆయన సిద్ధంగా సూర్యంగా అందరికి మరి తెలియజేస్తున్నా. తమ్ముళ్ళు ఇసుక నాకు ఇచ్చింది 2 నిమిషాలు. ఇంకో 200 గంటలు మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి తగదు. దయచేసి మరి మీరు ఒకే ఒక్క విషయం చెప్తున్నా, ఎక్కడ వరకు మనం వచ్చింది మామూలుగా వాళ్ళ ప్రాణాన్ని తగ్గించి పోరాటం చేసి 5 సంవత్సరాలు ఇక్కడ వరకు వచ్చాం. పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు, అలాగే చంద్రబాబు నాయుడు గారు ముగ్గురు కలిసారు. కాబట్టి ఈ రోజు ప్రజలు ఆశీర్వదించడానికి రెడీగా ఉన్నారని చెప్పి మీరు మాత్రం ఊరికే కూర్చోవద్దండి దయచేసి. ఎందుకంటే మరి ఆ సింహాన్ని, ఆ దేశ సింహాన్ని గట్టిగా కూర్చోలేక మరి తిక్కవారు మన తిక్క కలిసే పరిస్థితి వస్తుంది. కాబట్టి జాగ్రత్తగా మీ అందరూ కూడా దాన్ని పూర్తిగా పంపించినంత రోజులు జాగ్రత్త పడాలి. అది 10,500 ఎలక్షన్ అయినంత వరకు ఎవరు కూడా నిద్రపోవద్దు. ఈ పోరాటం ఒక్క రోజు కూడా మనం అందరం కూడా జాగ్రత్త పొంది ఇక్కడ ఉన్న అభ్యర్థులు మన అందరినీ కూడా అసెంబ్లీ పంపించి అలాగే మన సీఎం రమేశ్వరాన్ని పార్లమెంట్కి పంపించాల్సిన పరిస్థితి వస్తుంది. ముఖ్యంగా యలమంచిలి నియోజకవర్గం నుంచి సీఎం రమేష్ గారికి మరి పార్లమెంట్ అధ్యక్షత ఇచ్చినప్పుడు నేనైతే చాలా సంతోషం చేస్తాను. ఈ 7 నియోజకవర్గాల్లో కేంద్రం నుంచి వచ్చిన ఎల్ఏఓబి కానీ బాధ్యత కానీ ఇవన్నిటికీ సీఎం రమేష్ గారు ఎంతో ఇంపార్టెంట్. ఆయనకు తెలుసు ఏ నిధులు ఎక్కడి నుంచి వస్తాయో, ఆయనకు తెలుసు ఎక్కడి నుంచి ఎప్పుడు ఎక్కడ ఆ నిధులు తీసుకురావాలో. ఈ ప్రాజెక్టులని అంటే ఆల్రెడీ వచ్చిన ప్రాజెక్ట్ ని వాటి ద్వారా మనం ఈ ప్రాంత అభివృద్ధిని ఎలా చేయాలో ఆయనకు తెలుసు. కాబట్టి నాకైతే చాలా ఆనందంగా ఉంది. ఎలా మంచి పరిస్థితి కాదు అనకాపల్లి పార్లమెంట్ పనులు అందరూ కూడా చెప్తున్నా. ఇంకా ఏదో మాట్లాడేటట్టు ఆ బూడి లేకపోతే ఇంకోటి మాట్లాడదు. దయచేసి డాక్టర్లు
కానీ మనం పడితే రాడు పార్లమెంట్ చాలా మంది ఉంటారు అది సీఎం చెప్పి మీ అందరికీ తెలియజేస్తాం. ఒకే విషయం, ఈసారి ముఖ్యంగా ఒకే వస్తే నీ ఊరికి రోడ్డు వేసుకోవడానికి ఉప ముఖ్యమంత్రి కూడా ఇక్కడ తెచ్చి నువ్వు ఈ పార్లమెంట్ న్యాయానికి ఇంకా పరిస్థితి లేదు, ఇంటికేదో చెప్పాల్సిన బాధ్యత మీ అందరికీ లేదని చెప్పి తెలియజేసుకుంటూ మరి తక్కువ కాబట్టి మరి అందరికీ కూడా దయచేసి మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా, ఇంకా 45 రోజులు మాత్రమే ఉంది. ఈ 45 రోజులు కూడా చాలా జాగ్రత్తగా ఎన్నికలకి మనం ముందుకెళ్లాల్సిన పరిస్థితి ఉంది. మీ అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు ఎంత చూపించారో అంతకు రెడ్డిలో మీరు ఈ ఎన్నికలకి పనిచేయాల్సి కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మన గుర్తు పార్లమెంట్ గుర్తు, మన పార్లమెంట్ గుర్తు, మన అసెంబ్లీ గుర్తులో బాసిగ్రాస్ గుర్తుకి, సైకిల్ గుర్తుకి, కమాన్ గుర్తుకి భోజనం చేయాలంటుంది. భోజనం చేసినా చెప్పినా మనం గట్టిగా రావాల్సిందే, మనకు ముందు అవసరం లేదు. కమాన్ గుర్తుకి అప్పుడు చేయకుండా సొంతంగా జీవితే లక్ష్మి భవాని భాస్కర్ అభివృద్ధి మాజీ మంత్రులు రమేష్ బాబు గారికి, అనిత గారికి రమేష్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను. భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి. ఈ కార్యక్రమానికి అధ్యక్షులు పరమేశ్వరరావు గారికి, ఈ అవకాశాన్ని అభ్యర్థి పెద్దలు కొందరు బాలకృష్ణ గారికి, అలాగే పెద్దలు అభ్యర్థి మాజీ మంత్రులు హైదరాబాద్ గారికి, ఈరోజు ఈ కార్యక్రమానికి ఇక్కడ రావాలని నేను చెప్పుకోవాలి. పక్కన రమేష్ బాబు గారికి, అనిత గారికి, రాజు గారికి, దేవసం రాజు గారికి, ఎమ్మెల్యే ఇప్పుడు పంపిస్తుంది అభ్యర్థి సుబ్రహ్మణ్య విజయ కుమార్ గారికి, ఆయన ప్రసాద్ గారికి మామూలుగా అభ్యర్థి, అలాగే ఆయన ఆరోగ్యం బాగాలేక ఈరోజు మానవులు ముఖ్యులు మాజీ మంత్రులు మాజీ శాసనసభ్యులు బొల్లారు సత్యనారాయణ గారికి, మీ కాన్స్టిట్యూన్సీ అనకాపల్లి కాన్స్టిట్యూన్సీ ఇన్ఛార్జి శ్రీనివాస్ గౌరవ్ గారికి, భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు సెక్రటరీ మాధవ్ గారికి, ఎమ్మెల్సీ చిరంజీవి గారికి, అలాగే కొత్తగా మాజీ మంత్రివర్యులు గాలి వీరభద్రరావు గారికి, జగదీశ్వరరావు గారికి, లక్ష్మి భవాని భాస్కర్ గారి మిసెస్ భాస్కర్ గారు చాలా పనిచేస్తున్నారు. ఈరోజు మన ముందు అందరి చాలా బాధాకరంగా ఉంది. అలాగే కవి చిట్టుబాబు గారికి, గండి బాబు గారికి, చిత్రాల విజయ గారికి, మాజీ పెద్దలు మాజీ పార్లమెంట్ సభ్యులు పప్పుల చంద్రబాబు గారికి, పివిజే కుమారరాజు గారికి, నాగేశ్వరరావు గారికి, అందరికీ పేరు పేరున నా నమస్కారాలు. సమయంలో భావించలేదు. ఈరోజు ఈ కార్యక్రమానికి ఆలస్యం అయిపోయింది. మనం ఏదైతే పార్లమెంటు అభ్యర్థిగా ఎన్నిక చేసిన మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారికి, అలాగే
రాష్ట్ర అధ్యక్షుడు నందయ్య గారికి, హోంశాఖ మంత్రులు ఆవిష్కర్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే మా అభ్యర్థి పార్టీ మద్దతు పలికిన నారా చంద్రబాబు నాయుడు గారికి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నేను ఒకటే చెప్తున్నా, ఈ అనకాపల్లి రావడానికి కారణం భారతీయ జనతా పార్టీ పొత్తులో భాగంగా నువ్వు అనకాపల్లి పోతే బాగుంటుంది, అక్కడ ఆ ప్రాంతం చాలా వెనుకబడి ఉంది, నువ్వు డెవలప్ చేస్తే బాగుంటుంది అని చెప్పేసి పార్టీ చెప్తే నేను ఇక్కడికి రావడం జరిగింది. అలాగే మొన్న ప్రధానమంత్రి గారు చిరుమూరు సభలో వచ్చినప్పుడు కొడుకు అప్పుడే ఉన్నారు, మిగతా నాయకులు కూడా ఉన్నారు. ప్రధానమంత్రి గారు దిగి వెళ్ళేటప్పుడు అనకాపల్లి ద్వారా జీవితే అన్నా ఇలా డెవలప్మెంట్ అన్నా అంటే మీరు అనుభవం పోవాలి, గెలిచి రావాలి, అక్కడ అభివృద్ధి చేయాలి అని చెప్పడం జరిగింది. నేను ఒకటే చెప్తున్నా, నాకు అనకాపల్లి ఎప్పుడైతే భారతీయ జనతా పార్టీ మీరు అక్కడికి వెళ్ళాలని చెప్పినప్పుడు చాలా అనకాపల్లి గురించి మొత్తం వివరాలు సేకరించారు. వివరాలు సేకరిస్తే ఇక్కడ యువత చాలా పెద్ద ఎత్తున ఉంది. మిగతా డిస్ట్రిక్ట్స్ లో మొత్తం 25 నియోజకవర్గాల కన్నా అనకాపల్లి నియోజకవర్గంలో యువత ఎక్కువగా ఉంది. పరమేశ్వర గారికి స్వాగతం. ఇప్పుడే ఆ తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు తీసుకొని రావడం జరిగింది. యువతకి ఏం చేయాలి ఇక్కడ పరిశ్రమలు రావట్లా, ఎందుకంటే ఇప్పుడు నా గొప్ప వేతావా నా వ్యాపారం తీస్తారు, మీకు జరిగే పరిణామాలు వాళ్ళు జరిగే లాభంలో జరుగుతా, మీకు జరిగే మొత్తం పరిణామాలు అందిస్తారు. నాకు ఏం చెప్తారంటే ఇక్కడ ఇండస్ట్రీస్ మందిలో ఆగిపోయారు, ఇక్కడ ఇండస్ట్రీస్ రావాలి, లేకపోతే అంతకుముందు ఎక్కువండి. అదే ఎన్డీఏ ప్రభుత్వంలో ఇక్కడ ఏ విధంగా ఇండస్ట్రీస్ వచ్చాయి, ఇప్పుడు ఏ విధంగా ఇండస్ట్రీస్ రాలేదో మనం చూసాం. నాకు ఉన్న అనుభవం బట్టి, నాకున్న భరోసాను బట్టి, ముఖ్యంగా యువతకు ఉద్యోగాలు తీసుకొచ్చే ఇండస్ట్రీస్ ఏమవుతాయో ఈ అవకాశాలకి నేను ఆ ఇండస్ట్రీస్ తీసుకొని వస్తామని చెప్పేసి సంవత్సరంలో నేను భావిస్తున్నా. అలాగే ఏదైతే ఈ యువతకు ఉద్యోగాలు వస్తే వారి కుటుంబాలు బాగుపడతాయి. ఆ ఇండస్ట్రీస్ వచ్చిన వల్ల దాని నుంచి ఆదాయం భారత ప్రభుత్వాలు కూడా బాగా వస్తుంది. దానివల్ల వివిధ సంక్షేమ పథకాలు చేయాలంటే తెలంగాణ మనకు అప్పులు చేయకుండా సొంతంగా సంక్షేమ పథకాలు తీసుకొచ్చేసి చూడాలని చెప్పేసి మీరు తెలియజేస్తున్నాం. ఈ ప్రాంతంలో ఏదైతే చాలా ఇష్యూస్ ఉన్నాయి, ఇక్కడ యువతకు ఉద్యోగాలు లేని వల్ల ఈ ప్రభుత్వం ప్రోత్సహించి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో భారతదేశంలో ఈ గర్భాన్ని కాకుండా చేయడం జరిగింది. దాంట్లో నుంచి బయట తీసుకురావాలా యువతనంటే ఇక్కడ ఇండస్ట్రీస్ రావాలా, ఉద్యోగాలు రావాలా, అది తీసుకొని వస్తాను ఇక డెవలప్ చేస్తామని చెప్పేసి భావిస్తున్నాం. ఇక్కడ ముఖ్యంగా ఉత్తరాంధ్ర సుజలస్మ ఉంది, అది అక్కడే ఆగిపోయింది. ఎక్కడ కూడా ఆంధ్రప్రదేశ్ లో ఈ రోజు ఇరిగేషన్ ప్రాజెక్టులు ఎక్కడ చేసిన గవర్నమెంట్ అక్కడే ఉన్నట్టు ప్రాజెక్టులు ఎక్కడే ఉన్నాయి. అది దానికి ఏ విధంగా ముందుకు తీసుకోవాలనో నేను శ్రద్ధ తీసుకున్నానని చెప్పేసి మీకు తెలియజేస్తున్నా. మూలపడిన అనకాపల్లి దుప్పల సుర ఫ్యాక్టరీని మళ్ళీ ఓపెన్ చేయించడానికి నేను ప్రయత్నం చేస్తే ఇక్కడ ఉండే తెలుగు రైతులు యువతకు ఉద్యోగాలు చెప్పేసి తెలియజేస్తున్నాం. అలాగే చోడవరంలో గోవాల సుర ఫ్యాక్టరీ చెరుకు ఫ్యాక్టరీ, అలాగే ఈ చెరుకు ఏదైతే మద్దతు కావాలో ఆ మద్దతు
తీసుకొని వస్తామని చెప్పేసి మీకు తెలియజేస్తున్నాం. విషయాలు మామూలు అధికరణ చేయడం, ప్రజల్లో విషయాన్ని అధికరణ చేయడం, అమరావతి పార్లమెంట్ పరిధిలో అపారమైన రోడ్లు వేరే మొదట అమరావతి నుంచి చూడబోయా ఇలా పార్టీ ప్రోగ్రాం ఉంటే దాదాపు 1.5-2 గంటలు పడిందంటే నిజంగా ఇక్కడ చేస్తున్న ప్రజలు, ఇక్కడ ఉండే ప్రజలు మీరు ఎంత ఓపుకున్నారంటే నిజంగా దేవుడు ఇదే వేరే మాట్లాడేటప్పుడు ఆ ప్రజల ప్రతినిధిని ఆ మినిస్టర్ని ఇంట్లో నుంచి కూడా బయటకు కానివాడు. ఈ రోడ్ల పరిస్థితి ఎంత ఉన్నాయో అది ఒక ఈ కూడమి ఏదైతే ఈ కూడమి అధికారంలో వస్తే రోడ్లు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్ని కూడా డెవలప్ చేస్తారని చెప్పేసి మీకు హామీ ఇస్తున్నాను. అట్లే ఆధునీకరణ కూడా దీంట్లో ఆధునిక సమానం మమతాంజలి 6 లైన్ల హైవే అక్కడ అయిపోయింది. దాన్ని బయటకు తీసుకొచ్చేసి ఆ రోడ్డు పనులు ప్రారంభించడానికి చాలా శక్తిగా ఇక్కడ ఎవరికి ముఖ్యంగా స్కిల్ డెవలప్మెంట్ లేదు. ప్రతి నియోజకవర్గానికి కూడా స్కిల్ డెవలప్మెంట్ ఏర్పాటు చేసేసి ఉద్యోగ అవకాశాలు ప్రభుత్వంలో వచ్చే విధంగా మెరుగుపడతామని చెప్పేసి తెలియజేస్తున్నాము. ఏమంటుందో ఉన్న ఎస్సీలు సాగుతుంటే ఎక్కువ ఉద్యోగాలు ఇచ్చేగా అలాగే ఎవరైతే కాకుండా మిగతా ప్రభుత్వం కూడా ఎస్సీ సభ్యులు తీసుకొచ్చడానికి అక్కడ ఉద్యోగ అవకాశాలు చేస్తున్నది ప్రయత్నం చేస్తున్నామని చెప్తున్నా. ఇప్పుడు నేను చేసే పనులు మీకు చెప్పా. ఏదైతే ఇక్కడ కొంతమంది అప్పుడే చెప్తున్నారు ఈయన లోకల్ కాదు, ఈయన లోకల్ కాదు బయట నుంచి వచ్చినామని. నేను ఒకరు మీకు అందరికి చెప్తున్నా, ఇక్కడ ఈ ప్రాంతానికి అభివృద్ధి చేయాలంటే నేను చేయగలనా, ఈ భూమి మొత్తం చేయగలనా అనేది ఇక్కడ దాదాపు అతను డిప్యూటీ సీఎం అన్నాడు, పంచాయతీ మినిస్టర్ అన్నాడు. ఏ రోజైనా కానీ జగన్మోహన్ రెడ్డి దగ్గర కూర్చొని నేను మంత్రిలో ఉన్నాను, ఈ జిల్లాలో పోతే నా కాన్స్టిట్యూన్సీ పోతే ప్రజలకు ఏం చెప్పాలి, నాకు ఇది కావాలి, ఈ డెవలప్మెంట్ కావాలి అది పక్కన పెడితే కూడా కనీసం పంచాయతీకి వచ్చిన నీరు సర్పంచులకు పంపించాలి, అది కూడా చేయలేకుండా నన్ను ఈ దృష్టికి తీసుకొస్తే నేను ఏ విధంగా ప్రజలకి పోవాలి అని ఒక్క రోజైనా ముఖ్యమంత్రిని అడిగాలని చెప్తున్నా. ఇక్కడ మాట్లాడుతున్నాడు ముఖ్యమంత్రి చూసి నా బీసీలు, నా ఎస్సీలు, నా ఎస్టీలు, మైనారిటీలు నేను ఎంత సాధించాలని ఏదైనా ఇక్కడ చూసాను. ఈ ఉత్తరాంధ్రలో గవర్నమెంట్ వచ్చిన వాటి నుంచి ఎవరి మీద ఊళ్ళో ప్రస్తావన ఈ విదేశాల కింద సుబ్బారెడ్డి కింద అంటే ఈ రెండు ఊళ్ళో చేసుకోవడానికి ఎవరు బీసీలు ఉన్నారనుకుంటున్నారో అదే కొల్లరు అందరికీ చేసి చూస్తామని ఈయన ఎవరు ఢిల్లీ కూడా అనుకున్నాం. ఇదే చెప్తాను ఆయన ఈ ఢిల్లీ పోతే ఏ భాషలో మాట్లాడాలంటే సబ్జెక్టు ఎవరైతే తీసుకోవడం ఎవరితో మాట్లాడుతున్నాము మళ్ళీ అతను చేసి ఇది చేసి మళ్ళీ ఈ మీటింగ్ పోవాలి. అది అవసరమైన అనుభవాన్ని బాగా చేసి ఈ కాన్స్టిట్యూన్సీకి ఏ డెవలప్మెంట్ కావాలంటే డైరెక్ట్ గా ఏ క్యాబినెట్ తీసుకున్నా సరే, ప్రధానమంత్రి సరే, లేదు ఏ సెక్రటరీ కూర్చొని లేదంటే ఆదాయాన్ని తీసుకోవచ్చి చెప్తున్నాను. ఇక్కడ ముఖ్యమంత్రి ప్రైవేట్ పనులు చేస్తారని. అయ్యా బాబు
నేను ఒప్పుకోవడం కోసం నేను దాదాపు 15 రోజులు రిలాక్స్ చేసుకొని నా ప్రాణాలను తెచ్చిన చెప్పేసి చంద్రబాబు వచ్చి 15 డేస్ రిలాక్స్ చేయాలని చెప్పేసి పబ్లిక్ సమావేశంలో రిలాక్స్ కూర్చున్నాం. అప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వచ్చి ఫౌండేషన్ చేస్తూ 20 నెలలు ఎలక్షన్ వచ్చాయి. 4 నెలలు వస్తుందంటే ఈ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దాని ఇంతవరకు ముందుకు తీసుకోవాలి. అక్కడే మనం పోరాడితే ఈ విశ్వనాథ ముఖ్యమంత్రి ఎంత పోరాడి ఎంతో మంది అక్కడ పరిణామం చేస్తే అలాంటి పార్టీ పడడానికి మేము చూస్తూ ఉంటాము. ఈ అమరావతి నియోజకవర్గం ఆ ఒక్క ఇంకా అభివృద్ధి చేసి దానికి కావాల్సిన రైట్స్ పంపించి ఇంకా ఎక్స్ట్రా కావాలంటే ఫండ్స్ పంపించి ఇంకా ఎక్కువ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ చేసడం కోసం నేను కృషి చేయాలని చెప్పేసి మీకు హామీ ఇస్తున్నా. అదే జగన్మోహన్ రెడ్డి నేను చూసాం ఏ మాట్లాడుతున్నావా అని అసలు అంత సిగ్గు లేకుండా ఎక్కువ లేకుండా ఎంత ఇదిగా తక్కువే మీ మీద అభిమానిస్తున్న పెట్టుకొని ఎవరు చంపారు ఆ దేవుడిని తెలుసుకుంటారు. అంటే పక్కన ఉన్నారు ప్రజలు నేను ఏమి చెప్పినా నమ్ముతారు వీళ్ళని మోసం చేసి మరొకసారి రాష్ట్రాన్ని దోసుకోవాలని చూస్తున్నారు. మనం ఎవరైనా పోరాడలేదు. నేను చెప్తున్నా దాదాపు చాలా సర్వేలు ప్రజలు ఇప్పుడు ప్రజలు ఏ విధంగా ఉన్నారంటే ఎప్పుడు ఇదే జగన్మోహన్ ఎప్పుడప్పుడు జగన్మోహన్ దించాలా ఎక్కించాలా ఈ దుర్మార్గులు ఏదైతే ప్రజల సొమ్ము దోచుకుని అన్ని చేశారో ఆ సొమ్ము ఏ దేశంలో రాసిపెట్టుకున్నా ఏ రాష్ట్రంలో ఉన్నా ఏ దేశంలో ఉన్నా ఏ రెడ్డిలో ఉన్నా తీసుకొచ్చి మరో ఈ పేద ప్రజలకు పంచాలనేది నేను తెలియజేస్తున్నా. ఒకటి నేను చెప్తున్నా, భారతదేశ నరేంద్ర మోడీ గారు 3వ ప్రధానమంత్రి అవడం ఎందుకంటే ఆయన దేశం డెవలప్మెంట్ ఆయన దేశం మంచి పనులు మీకు ఒకటే ఒకటి గుర్తు చేయాలా. ఇన్ని రోజులకు చిరంజీవి గారికి గౌరవం గుర్తించాలా. భారత భావాన్ని గుర్తించి ఆయనకు రాష్ట్రం తెచ్చి ప్రపంచంలోనే ఒక ముఖ్య గౌరవం చేస్తారంటే దానికి మన నరేంద్ర మోడీ గారికి ఈ అమరావతి పార్లమెంట్ మనం ధన్యవాదాలు తెలియజేస్తూ ఆయనకు కృతజ్ఞతలు తెలియజేయాలని చెప్పేసి కోరుతున్నాం. అలాగే 7 రూపాయల షుగర్ ఫ్యాక్టరీ కూడా తెలియజేస్తామని చెప్పేసి తెలియజేసిన సమయం చాలా వినోదంగా చెప్తున్నా. ఇప్పుడు ఒకటి చూడు, నేను భారతీయ జనతా పార్టీ తరఫున ఈ కూటమి గెలిస్తే పార్లమెంట్ పోరాడు ఇక్కడ అందరూ గెలిస్తే ఆంధ్రప్రదేశ్ లో కూడగా చంద్రబాబు నాయుడు చెప్పేసి ఇందులో ప్రతి ఒక్కరు చెప్పారు కదా. పార్లమెంట్ మెంబర్లు అసెంబ్లీ అభ్యర్థులు చేస్తే చంద్రబాబు ముఖ్యమంత్రి చెప్పారు. పార్లమెంట్ అభ్యర్థులు మేము గెలిస్తే ప్రధాని నరేంద్ర మోదీ గారు గెలుస్తారు. మరి చంద్రబాబు మన జగన్మోహన్ రెడ్డి ఎంపీలు గెలిస్తే ఎవరు పడతారు? ఇప్పుడు పోయినసారి వాళ్ళకి 22 మంది ఎంపీటీసీ గెలిపించారు. ఏపీ కూడా మాకు సత్యవతి చేసింది. వీళ్ళందరూ ఎవరికి మూడు చేస్తారు, జగన్మోహన్ రెడ్డి చేస్తారు. జగన్మోహన్ రెడ్డి అన్ని రాష్ట్రానికి చేశారు. నేను ఈ నెల సినిమాలో వస్తుందండి. అనకాపల్లిలో ఎప్పుడైతే సీఎం పేరు వచ్చిందో 24 పార్లమెంట్ అభ్యర్థించావు. మరి సీఎం సహకారాలు అంటానే ఎందుకు ఒక్కటి ఎందుకంటే భయం ఒకటే చెప్తున్నా. ఎప్పుడు ఈ భూమి కావాలా, డెవలప్ చేసే నరేంద్ర మోడీ కావాలా,
ఏదో ఒక డిప్యూటీ సీఎం చెప్పుకొని చెప్పలేదు. నేను ఎవరో చెప్తున్నా డిసిఎం లేరు, ఎక్స్ మంత్రి నేను ఆయన ఢిల్లీకి పోలేదు, ఢిల్లీకి పోలేదు ఏమి చెప్పాలని ఢిల్లీకి పోయి ఏం మాట్లాడతావు, ఏమి చెప్తావు, ఎవరో మాట్లాడతావు. ఇక్కడ ఈ అవగాహన ఈ కాంగ్రెస్ గురించి అవగాహన ఉంది. అక్కడ తీసుకొని ఏ విధంగా చేయగలుగుతావు, అసలు నువ్వు ఏం చెప్పావు, నువ్వు ఎందుకు చెప్పు, నువ్వు ఎందుకు రాష్ట్రంలో నిర్వహించి జగన్మోహన్ రెడ్డి అవగాహన తెలియజేస్తూ ఈ అవకాశం అలాగే ఈ ఏం చేసుకోవాలో ఇక్కడే ఉంటా, మీ సేవలు ఎప్పుడు అందుబాటులో ఉంటా, 24/7 ఉంటా. కాబట్టి ఎవరు ఏమి చెప్పినా నమ్మకు, నా ఫలితం ఏందో ఆందోళన వారసులు చేసి చూపిస్తారని చెప్పేసి భారతరత్న అవ్వాలనేది అలాగే ఉంది. ఇది కూడా భారతరత్న ఉంది. మేమందరం ఈ అవకాశం వచ్చిన మీ అందరికీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అలాగే తెలుగుదేశం అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారికి, జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి,